ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వింతలు విచిత్రాలు. హిందూ ఐ యామ్ సనాతని హిందూ ఆమెన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ. దాడులు, మత చిచ్చులు, కుల విద్వేషాలు, రాజకీయ కుట్రలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల గురించి అక్కడ సీఎం గాని డిప్యూటీ సీఎం గాని ఆలోచిస్తున్నారా? నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. నేను కల్పన. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వింతలు విచిత్రాలు జరుగుతున్నాయి. దాంతో పాటు దాడులు, మత చిచ్చులు, కుల విద్వేషాలు, రాజకీయ కుట్రలు ఇవి కూడా మనం చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ప్రజల గురించి అక్కడున్న సీఎం గాని, మంత్రులు గాని, డిప్యూటీ సీఎం గాని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు మనం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళు ఇచ్చిన మాటలు నెరవేర్చుకున్నారా లేదా? అసలు అక్కడ ఏం జరుగుతుంది? మత విద్వేషాలేంటి? గుడిల గురించి, చర్చిల గురించి గొడవలేంటి? ఇవన్నీ వాస్తవాలేనా అనేది ఈ వీడియోలో చూద్దాం. చివరి వరకు ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదమైన లడ్డూల కల్తీ గురించి మాట్లాడడం జరిగింది. ఈ ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. దాని తర్వాత సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ ప్రసాదం విషయంలో ఎక్కువగా నేను మాట్లాడదలుచుకోలేదు అని చెప్పడం జరిగింది. దాని తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ లడ్డు గురించి మాట్లాడారు. లక్షల లడ్డూల్లో కల్తీ జరిగిందని అన్నారు. దానికి పరిహారంగా ఆయన గుడిమెట్లు గడగడం కూడా మనం చూసినాం. అందులో ఎటువంటి కల్తీ లేదు అని కోర్టు మాత్రం తీర్పు ఇవ్వడం జరిగింది. సిట్ కూడా ఇందులో ఎలాంటి కల్తీ లేదు అని చెప్పడం జరిగింది. దాని తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కూడా, అంటే చూడండి, ప్రజల సమస్యలు మాట్లాడకుండా అక్కడ ఆయన ఏం మాట్లాడాడంటే ఈ ప్రజల సమస్యలు, వాళ్ళ గ్రామాల్లో, వాళ్ళ జిల్లాల్లో ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ పక్కకు పెట్టేసి ఆఖరికి అసెంబ్లీలో కూడా కుల విద్వేషాలు రెచ్చగొట్టడం జరిగింది. అంటే ఇస్లామిక్ గురించి, క్రైస్తవ్యం గురించి ఆయన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు, వేరే ఏ దేవత అయితే. బికాజ్ ఇది హిందువులు కాబట్టి, వీళ్ళ కులాలతో ముక్కలు ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి, హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదు అధ్యక్ష. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్, every Hindu has to take a responsibility for this. Every Hindu. ఎందుకంటే మన ఇస్లాంని మనం ఎందుకంత కూర్చోబెట్టేంత వాళ్ళు గౌరవించే విధానం చూస్తే నిజంగా మరే మనం హిందూ ధర్మాన్ని పాటిస్తే మనం గౌరవించుకోలేమో అనిపిస్తుంది మనకి. అది మిగతా మతాలను చూసి నేర్చుకోవాలి అధ్యక్ష. వీళ్ళకి ఏముంది, వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు తిరుపతి లడ్డు మీద. నిజంగా వీళ్ళు కనుక మాట్లాడితే అదే వేరే మతం గురించి ఎందుకు మాట్లాడరంటే ఓట్లు పోతాయి అధ్యక్ష. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఎలాంటి సమస్యలు లేవు అని మనం అనుకోవచ్చా, లేదంటే వీళ్ళకు ప్రజా సమస్యలు పట్టవని అనుకోవచ్చా? మీరే ఆలోచించండి. ఇవన్నీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే గత 7-8 నెలల నుండి ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణమరాజు సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యుండి అక్కడ ఉన్న ప్రజలను ఎంత హింసిస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి దళితుల ఇల్లులు కూలగొట్టడం, చర్చిలను కూలగొట్టడం, మళ్ళీ ఇప్పుడు రామ మందిరం కట్టాలని అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టడం. ఉండి నియోజకవర్గం ఆకువిడిలో మొదటిగా గొంతనమ్మ గుడి ఉండేది. గొంతనమ్మ అమ్మవారిని అక్కడున్న దళితులు, అంటే మాల మాదిగ వాళ్ళకు కుల దైవంగా భావిస్తూ గ్రామ దేవతగా పూజించేవాళ్ళు. కొద్ది రోజుల తర్వాత అక్కడ రామసీత విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు ఏకంగా రాముని గుడి కట్టాలని చెప్పేసి అక్కడ గొడవలు పెట్టుకుంటూ తన సొంత నియోజకవర్గంలో ఓట్లేసి గెలిపించుకున్న ప్రజలను ఇబ్బందులు పెడుతూ నానా రకంగా హింసలు పెడుతూ ఉన్నారు. అసలు ఉన్న గుడిని ఉంచకుండా అక్కడ అమ్మవారి గుడే కదా ఉండేది, అమ్మవారి గుడిని తీసేసి రాముని గుడి కట్టండి అని ఎవరు అడిగారు? గొంతనమ్మ గుడి అయితే ఆమె దేవత కాదా?
అక్కడ చూసినట్టయితే ఎక్కువ శాతం దళిత క్రైస్తవులు అలాగే దళితులు ఉన్నారు. అటు దళితులైనా ఇటు దళిత క్రైస్తవులైనా రామ మందిరం ఎందుకు కట్టాలి, అక్కడ ఉండేది అమ్మవారి గుడే కదా అని ప్రశ్నించడం జరిగింది. ఈ విషయంలో శ్రీరామ నవమి రోజు అక్కడికి కొంతమంది హిందూ ముసుగులో ఉన్న RSS వాళ్ళని తీసుకురావడం జరిగింది. దాని తర్వాత రఘురామకృష్ణరాజు మీద స్థానికులు దాడి చేశారని 144 సెక్షన్ ప్రకారం అక్కడ కర్ఫ్యూ కూడా విధించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బంధించడం జరిగింది. కానీ అక్కడున్న దళితులు, దళిత క్రైస్తవులు మేము ఎటువంటి దాడులు చెయ్యలేదు, మమ్మల్ని బాధిస్తున్నారని చెప్పడం జరిగింది. ఆఖరికి నిజాలు తెలుసుకోవడానికి జర్నలిస్టులు వెళ్లే ప్రయత్నం చేసినా అక్కడికి వెళ్ళనివ్వకుండా పోలీసులు వాళ్ళను అడ్డుకోవడం జరుగుతుంది. ఒకవేళ నిజంగానే రఘురామకృష్ణరాజు మీద అక్కడున్న దళితులు దాడి చేశారు అని అనుకోండి, ఫర్ సపోజ్ తన సొంత నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే అయ్యుండి ఒక డిప్యూటీ స్పీకర్ గా ఉండి దళితులు దాడి చేసేంతలా ఆయన అక్రమాలు చేస్తేనే కదా పేదవారికి కోపం వస్తుంది, అక్రమాలకు పాల్పడితేనే కదా అక్కడున్న వారికి కోపం వస్తుంది. అక్కడ దాడి జరగలేదు కానీ దాడి జరిగింది అని అక్కడ కర్ఫ్యూ విధించడం జరిగింది. ఒకవేళ నిజంగానే దాడి జరిగింది అని మనం అనుకుంటే అక్కడనే ఈయనను గెలిపించుకున్న ప్రజలే దాడికి ఎందుకు పాల్పడతారో మీరే ఆలోచించండి. రఘురామకృష్ణరాజుకు దేవుడు అంటే భక్త, లేకపోతే దళితులు అంటే క్రైస్తవులు అంటే ద్వేషమా? ఒకవేళ ఆయనకు నిజంగానే భక్తి ఉంటే రాముడి గుడి కట్టాలి అని అనుకుంటే అక్కడే కట్టాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ అక్కడ అమ్మవారి గుడి ఉంది కదా. ఎన్నో ఏళ్ల నుండి పూజించే కుల దైవాన్ని తీసేసి రామ మందిరం కడతామంటే ఇది దళితుల మీద ద్వేషమా, పంతమా, ఏమవుతుందో మీరే ఆలోచించండి. రాముడి మీద భక్తి లాగా కనిపిస్తుందా? మీరందరే ఆలోచించాల్సిన విషయం. రఘురామకృష్ణరాజు గతంలో వైఎస్ఆర్సీపీలో 4 సంవత్సరాలు ఎంపీగా పనిచేశారు. ఆ పార్టీలో కూడా ఇలాగే తన ఇష్టం వచ్చినట్టు ప్రజాపాలన అంటూ రాజకీయ కుట్రలు చేస్తూ ఉన్నప్పుడు ఆయనను ఆ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత టీడీపీలో టికెట్ వచ్చింది, ఎమ్మెల్యేగా గెలిచారు, డిప్యూటీ స్పీకర్ గా కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ తన సొంత పార్టీలోనే ఉంటూ గెలిపించిన ప్రజలకే ఇలా చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఆంధ్రప్రదేశ్ లో చూసినట్టయితే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణరాజు వీళ్ళ పాలన చూస్తే అక్కడ ప్రజల సమస్యల కోసం వీళ్ళు గెలిచినట్టు లేదు, అసెంబ్లీ మెట్లు ఎక్కినట్టు కూడా లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏమో ఎప్పుడు చూడు సనాతన ధర్మం అంటూ ఉంటారు. మరి గెలవక ముందేమో సనాతన ధర్మం ఆయన గుర్తుకు రాలేదు, సెక్యులర్ గా ఉండేవాడు. లేక ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నందుకు, కూటమి ప్రభుత్వం ద్వారా గెలిచినందుకు సనాతన ధర్మం అని అంటున్నారా? పవన్ కళ్యాణ్ కు ఎప్పుడు లేని సనాతన ధర్మం ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది? ఆలోచించండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా లడ్డు గురించి మాట్లాడి దాని తర్వాత దీని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు అన్నారు. ఇక రఘురామకృష్ణరాజు డైరెక్ట్ గా ప్రజల్లోకే వెళ్ళి వాళ్ళ ఇల్లులు కూలగొట్టడం, చర్చిలు కూలగొట్టడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ప్రజా సమస్యలు ఎక్కడికి పోయాయి? కిడ్నాప్ అయిన వాలంటీర్స్ వాళ్ళ కేసులు ఎక్కడికి పోయినాయి? సుగాలి ప్రీతి కేసు ఎక్కడికి పోయింది? ఇవన్నీ కూడా అక్కడున్న సీఎంకి కానీ, డిప్యూటీ సీఎంకి కానీ, ఎమ్మెల్యేలకు కానీ గుర్తుకు రావడం లేదా? ఎలక్షన్స్ కంటే ముందు మేము ఏం చెప్పినాం, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఓన్లీ మత విద్వేషం తప్ప, మత రాజకీయాలు తప్ప అక్కడ ఇంకేం జరుగుతున్నాయి? ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళని నిజంగానే మేము ఓట్లు వేసి గెలిపించుకున్నామా, మేము వేసిన ఓట్లతోనే వీళ్ళు గెలిచారా అనేది ఆలోచించాల్సిన విషయం. ఆంధ్రప్రదేశ్ లో సరైన రోడ్లు లేవు, సరైన గ్రామాలు లేవు, సరైన స్కూల్స్ లేవు. ఇవన్నీ వదిలేసి సనాతన ధర్మం అని ఒకరు, మత విద్వేషాలు, కుల విద్వేషాలు, కులాల మధ్య చిచ్చులు పెట్టుకుంటూ మరొకరు ఉంటున్నారు. ఇలాంటి రాజకీయాలు ఉంటే మన జిల్లాలు, మన ఊర్లు, మన జీవితాలు బాగుపడతాయా? మీరే ఆలోచించండి ప్రజలారా. ఇలాంటి రాజకీయ నాయకుల్ని మనం ఎన్నుకోవాలో ఆలోచించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్. ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.